ప్రజాసేవే లక్ష్యంగా ఘనంగా ఏసీ శ్రీకాంత్ రెడ్డి జన్మదిన వేడుకలు. ఆధునిక రాజకీయ పారిశ్రామిక రంగంలో తనదైన ముద్ర వేసుకున్న ప్రముఖ పారిశ్రామికవేత్త, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఏసీ శ్రీకాంత్ రెడ్డి జన్మదిన వేడుకలో ఆయన అభిమానులు, యువసేన నాయకులు ఘనంగా నిర్వహించారు. సేవా కార్యక్రమాలతో కూడిన ఈ వేడుకలు ఆధునిక పట్టణంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. జన్మదిన వేడుకల సందర్భంగా ఉదయం మహాయోగి లక్ష్మమ్మ అవ్వ సన్నిధిలో ప్రత్యేక పూజలు, ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం ఆలయ వెలుపల ఉన్న భక్తులకు, పేదలకు టిఫిన్ పంపిణీ చేశారు. తర్వాత ఆదోని మాత శిశు ఆసుపత్రిలో రోగులకు బ్రెడ్లు, పళ్లు పంపిణీ చేసి మానవత్వాన్ని చాటుకున్నారు. అనంతరం పట్టణంలోని శ్రీనివాస్ భవన్ సమీపంలోని అన్నా క్యాంటీన్లో ప్రజల మధ్య కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలు జరిపారు. అక్కడికి వచ్చిన ప్రజలందరికీ ప్రత్యేకంగా భోజనాలు ఏర్పాటు చేసి శ్రీకాంత్ రెడ్డి యువసేన సేవా కార్యక్రమాలను నిర్వహించింది. పట్టణంలోనే కాకుండా ఆదోని పరిసర ప్రాంతాల్లో కూడా శ్రీకాంత్ రెడ్డి యూత్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా యువసేన నాయకులు జగదీష్, నటరాజ్ స్వామి మాట్లాడుతూ ప్రజాసేవను ధ్యేయంగా చేసుకుని ముందుకు సాగుతున్న శ్రీకాంత్ రెడ్డి ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు జీవించాలని, భవిష్యత్తులో ఆదోని ప్రజలకు మరింత సేవ చేసే స్థాయికి ఎదగాలని కోరుకుంటున్నాం అని తెలిపారు. భవిష్యత్తులో ఆదోని రాజకీయాల్లో మరింత కీలక పాత్ర పోషించే నాయకుడిగా ఎదుగుతున్న ఆయనకు అన్ని వర్గాల ప్రజలు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. వర్ధిల్లు వెయ్యేళ్ళు, జీవించు నూరేళ్ళు, తరించి నీ వాళ్ళు స్మరిస్తూ అయినోళ్ళు. నేల తల్లి గొంతు ఎత్తి పల్లెలన్నీ పల్లవించి తెలిపినాయి నీకు విషయం. జన్మదిన శుభాకాంక్షలే. శ్రీ ఏసీ శ్రీకాంత్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ ఈరోజు ఆదోని లక్ష్మమ్మ గుడి నందు రుద్రాభిషేకము మరియు అక్కడ ఉన్న పేదలకు అన్నదానము మరియు బ్రెడ్లు, పండ్లు పంచినము. అలాగే ఆదోని ప్రభుత్వ మాతా శిశువు హాస్పిటల్ నందు గర్భిణీ స్త్రీలకు మరియు పేషెంట్లకు ఎక్కడ ఉన్న ఆధ్వర్యంలో బ్రెడ్లు, పండ్లు పంచినాము. అలాగే ఆదోని నందు శ్రీనివాస్ భవన్ దగ్గర అన్న క్యాంటీన్లో అన్నప్రసాదము, అన్న పేరు మీద దాన కార్యక్రమం చేసినాము. మరియు అందరు కార్యకర్తల ఆధ్వర్యంలో దిగ్విజయంగా అన్నగారు దినదిన అభివృద్ధి చెందాలని మేము కోరుకుంటున్నాము. నమస్కారం. ఈరోజు రాయలసీమ ముద్దుబిడ్డ అయినటువంటి శ్రీ ఏసీ శ్రీకాంత్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా యువజన సేవా సంఘం ఆధ్వర్యంలో పట్టణంలోని కొన్ని కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ఈరోజు ఉదయం గ్రామ దేవత అయినటువంటి శ్రీ ఆదోని మహాయోగి లక్ష్మమ్మ దేవస్థానం నందు వారి పేరుపైన ప్రత్యేక పూజలు నిర్వహించి, వారి పేరుపైన అర్చన నిర్వహించి అక్కడ ఉన్నటువంటి ఆర్తులకు అల్పాహార పంపిణీ చేయడం జరిగింది. దేవస్థానంలో కార్యక్రమం నిర్వహించడం, తదనంతరం కార్యకర్తలకు అల్పాహారం ఏర్పాటు చేయడం జరిగింది. తదనంతరం ప్రభుత్వ మాతా శిశు సంక్షేమ ఆసుపత్రి నందు గర్భిణీ స్త్రీలకు మరియు రోగులకు బ్రెడ్లు, పండ్లు పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది. తదనంతరం అన్నా క్యాంటీన్, శ్రీనివాస్ భవన్ దగ్గర ఉన్నటువంటి అన్నా క్యాంటీన్లో అన్న ప్రసాద సేవా కార్యక్రమము, ఎన్టీఆర్ గారి అన్న ప్రసాద సేవా కార్యక్రమము అందరికీ వితరణ చేయడం జరుగుతోంది. వారు ఆరోగ్య ఐశ్వర్యాలతో అనేక మంచి కార్యక్రమాలు చేయాలని, రాబో రోజులలో యువతకు ఆదర్శంగా నిలిచి మా యువతను ఇలాంటి పుట్టినరోజులు అనేకంగా జరుపుకోవాలని కోరుచున్నాము. హ్యాపీ బర్త్డే అంకుల్ అని చెప్పాలా? ఎవరు అంకుల్? సార్ చెప్పు. అంకుల్. ఓకే. శ్రీకాంత్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా పొద్దున దేవాలయంలో పూజలు, తర్వాత ఆసుపత్రిలో బ్రెడ్లు, పండ్లు పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది. తదనంతరం
ఉచితంగా అంటే మేమే స్పాన్సర్షిప్ చేసి అందరికీ అన్నప్రసాద కార్యక్రమం ఎన్టీఆర్ గారు ఆశయంతో ప్రతి ఒక్కరికి భోజనం అందించాలనే ఉద్దేశంతో ఉండగా అదే ఆశయాలతో శ్రీకాంత్ రెడ్డి గారి ఆశయాలు కూడా కలిసి అందరికీ ఉచితంగా పంపిణీ చేయడం జరుగుతుంది. అందరూ ప్రసాదాలు తీసుకుని వారి కుటుంబ సభ్యులు అందరూ ఆరోగ్యాలు ఐక్యంతో అభివృద్ధి చెందాలని దినదినలుగా అభివృద్ధి చెందుతూ ఇటువంటి అనేక కార్యక్రమాలు తోడ్పడాలని మీ అందరి ఆశీస్సులు కూడా శ్రీకాంత్ రెడ్డి గారి కుటుంబానికి ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఈ అవకాశం చూడండి అన్న గంగరెడ్డి నాయుడు చూడండి. సమీ నేనే సూర్య అట్లా థ్యాంక్ యూ. చెప్పు ಹೇಳು అదే ಹೇಳು. శ్రీకాంత్ రెడ్డి గారికి శుభాశయం. రైట్ చెప్పులంతా శ్రీకాంత్ రెడ్డి గారికి శుభాకాంక్షలు. తినిపి శేఖర్ అన్న తినిపించండి అన్న తినిపించండి. రైట్ కాలుగా వీడియో అందరూ పడతారు. మన పుట్టాన్ని పడిన పోయి అందులో నూరు తట్టడు పట్లే వచ్చిన వచ్చిన